సొసైటీ ఆధ్వర్యంలో ధనలక్ష్మీపురం హైస్కూల్లో సరస్వతి పూజ. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైనటువంటి పెన్నులు, ప్యాడ్లు, ఇతర పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ సాబీర్ ఖాన్ హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ అధ్యక్షులు కుంచాల విజయభాస్కర్, శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ రాజేశ్వరి, హెడ్ మాస్టర్ గిరిధర్ సింగ్, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు బీరం పవన్ కుమార్ రెడ్డి, మస్తానయ్య, మాస్టర్ గిరిధర్ సింగ్, దుర్గంపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు నేను ఈ ఉన్నత పాఠశాలకి ఈ పరీక్షా సామగ్రి పంపిణీ కోసం రావడం జరిగింది. వారి గతంలో కూడా ఎన్నో ఈ సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే ఈ స్కూల్లో ఇవాళ ధనలక్ష్మీపురం ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజతో పాటు ఈ పరీక్షా సామగ్రి పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలని, వాళ్ళ భవిష్యత్తు బంగారమయంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అసలు ఈ స్కూల్కి రావడానికి కారణం కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. వారి కార్యక్రమానికి నన్ను మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళందరితో మాట్లాడి మీ యొక్క ఆశీర్వాదం వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని చెప్పడం జరిగింది. వారు ముఖ్యంగా కాన్స్టిట్యుయెన్సీలో ఎంతగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కాన్సన్ట్రేట్ చేస్తారో అంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్కూల్స్ పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళనే కాదు, చిన్న పిల్లలైనా సరే నాకు ఫలానా సమస్య ఉంది అని జస్ట్ ఒక ఫోన్ కాల్కి, నేను ఒకరోజు ఆఫీస్లో ఉన్నప్పుడు గమనించిన ఒక పాప శ్రీధర్ నన్ను కలవడానికి వస్తే 4 years బ్యాక్ తను కలిసిందంట. ఆమె అమ్మాయిని పేరు పెట్టి పిలవడం నాకే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. 4 ఏళ్ల క్రితం నేను నాకు బాగా చదువుకోవాలని, నాకు ఫలానా స్కూల్లో సీట్ కావాలని అడిగితే శ్రీధర్ అన్న అమ్మాయిని ఒక స్కూల్ మోస్ట్లీ రవీంద్ర భారతి అనుకుంటా మాట్లాడి తనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అవ్వడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందని మొన్న వచ్చింది. అమ్మాయిని పేరు పెట్టి పిలవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్న ఒకసారి ఒకరిని చూస్తే ఇంకా మర్చిపోయే సమస్య లేదు. అంటే అంతగా కాన్సన్ట్రేషన్, పిల్లలన్నా ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ వారికి. అలాగే ఈరోజు ఈ స్కూల్లో కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి రండమ్మా అని చెప్పి నన్ను పంపించిన దానికి, వారికి ఈ రకంగా నాకు అవకాశం కల్పించిన దానికి వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైనా సరే కూడా వాళ్ళకి ఒక్క చిన్న సమస్య ఉంటే అన్నకు కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు. వారు దాన్ని వినియోగించుకోవాలని చెప్పి వారికి కూడా మన శాసనసభ్యులకి వీరందరి యొక్క సహకారం అలాగే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే విజయభాస్కర్ గారికి, భాస్కర్ నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పరీక్షలు రానున్న సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్లో ఏదైతే ధనలక్ష్మీపురం హై స్కూల్లో హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఫౌండర్ కుంచాల విజయభాస్కర్ గారి ఆహ్వానం మేరకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న మోపూరు భాస్కర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు 10వ తరగతి పిల్లలకి రేపు జరుగుతున్నటువంటి పరీక్షల సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ తరఫున వాళ్ళకి కావాల్సినటువంటి ఎగ్జామ్ కావాల్సినటువంటి ప్యాడ్లు, పెన్నులు, అలాగే పెన్సిల్ ఇలాంటివి కేవలం ఇవ్వటం కాదు, ఈ యొక్క సొసైటీ వాళ్ళకి ఆశీర్వాద రూపంలో వాళ్ళు 10th క్లాస్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలా. ఈరోజు ఆ బిడ్డలకు 10వ తరగతి పరీక్ష ఒక తొలిమెట్టు. వాళ్ళ జీవితం ప్రారంభం అవ్వాలంటే ఇక్కడ వాళ్ళు సక్సెస్ సాధిస్తేనే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ధనలక్ష్మీపురం హై స్కూల్ టీచర్లకు కానివ్వండి, ఈ యొక్క కమిటీకి కానివ్వండి, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ఫౌండర్ ఏదైతే భాస్కర్ గారికి కానివ్వండి, నోవా బ్లడ్ బ్యాంక్ భాస్కర్ నాయుడు గారికి కానివ్వండి, ప్రతి ఒక్కరి పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ యొక్క 10th పరీక్షలు రాస్తున్న యావత్తు భారతదేశ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాస్తున్న ప్రతి ఒక్కరికి మంచి ఉత్తీర్ణత సాధించి రాబోయే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.